సృష్టికర్తన దైవాన్ని విశ్వసించాలి, ఆయన పంపించిన ప్రవక్తలందరినీ విశ్వసించాలి, ఆయన దైవదూతలను విశ్వసించాలి, దేవుడు పంపిన గ్రంథాలన్నింటినీ విశ్వసించాలి, పరలోకాన్ని విశ్వసించాలి, అంటే తీర్పు దినం విశ్వసించాలి, అదృష్ట దురదృష్టాలను విశ్వసించాలి. ఈ అన్నిటిని కూడా విశ్వసిస్తే దాన్ని విశ్వాసం అంటారు. ఆ తర్వాత సదాచరణ కలిగి ఉండాలి, మంచి పనులు చేస్తూ ఉండాలి. ఇలాంటి వారి కోసము ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యం ఉందని ఖురాన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రవక్తలందరినీ విశ్వసించాలి అని కండిషన్ ఉంది ఖురాన్లో. అన్ని గ్రంథాలను విశ్వసించాలని కండిషన్ ఉంది. ఆ ప్రవక్తల పరంపరలో చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. గ్రంథాల పరంపరలో చివరి గ్రంథం ఏంటంటే ఖురాన్ గ్రంథం చివరిగా అవతరించింది. దాన్ని విశ్వసించాలి. విశ్వసిస్తే ఖచ్చితంగా స్వర్గానికి అర్హులైపోతారు, దాని ప్రకారంగా జీవితం గడిపిన వారు మొదటి విషయం. అయితే ఎవరైతే తిరస్కరించడం అంటే తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఇతను చివరి ప్రవక్తనే, ఇది చివరి గ్రంథం అని తెలుసుకున్న తర్వాత తిరస్కరిస్తే, అది దేవుణ్ణి తిరస్కరించిన, ప్రవక్తని తిరస్కరించిన, ఏ ప్రవక్తని తిరస్కరించిన